Welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamadappa garu. Respected sirs, madams, and respected to everyone. As usual, ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి లక్ష్మీపతి సార్ ఒక డౌట్ అడిగారు. సార్, షల్ బి, విల్ బి, అలాగే షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, వీటిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి? చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం సార్. షల్ బి, విల్ బి అండ్ షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ నిజంగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే షల్ బి, విల్ బి అన్నా కూడా భవిష్యత్తులో చేస్తూ ఉండే పని గురించి మాట్లాడుతుంది. షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అన్నా కూడా భవిష్యత్తులో చేస్తూ ఉండే పనుల గురించి మాట్లాడుతుంది. అందుకోసం కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, but it is a dead easy task. Where do we use these two helping verbs? Shall be, will be and shall have been, will have been. Clear cut ga easy ga number of examples istu meeku class ivvadam jarugutundi. Let me understand. Shall be and will be. Shall be, will be, these are the two helping verbs talking about. Shall be and will be, these are the two helping verbs talking about భవిష్యత్తులో చేస్తూ ఉండే పనులు. షల్ బి అండ్ విల్ బి, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. షల్ బి, విల్ బి, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అంటే భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను, అంటే భవిష్యత్తులో కూడా పని జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షల్ బి, విల్ బి అంటే భవిష్యత్తులో చేస్తాను అంటే ఇట్ టాక్స్ అబౌట్ ఓన్లీ వన్ యాక్షన్. ఇట్ టాక్స్ అబౌట్ ఓన్లీ వన్ యాక్షన్ అంటే భవిష్యత్తు అనే ఒక టైం తీసుకుని ఆ టైంకి మాత్రమే ఆ పని జరుగుతూ ఉంటుంది. బట్ షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అలా కాదు. దట్ యాక్షన్ హ్యాస్ స్టార్టెడ్, వన్ యాక్షన్ హ్యాస్ స్టార్టెడ్ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. గతంలో ఏదైనా ఒక సమయంలో ఆ పని మొదలయ్యి గతంలో కొంతకాలం జరిగి ప్రస్తుతం కూడా జరుగుతూ భవిష్యత్తులో కూడా ఒకానొక సమయానికి ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వస్తే మాత్రమే షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ వాడాలి. షల్ బి, విల్ బి భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ బి టీచింగ్ ఇంగ్లీష్ ఆఫ్టర్ అన్ అవర్. ఒక గంట తర్వాత నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. ఒక గంట తర్వాత నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. ఐ షల్ బి టాకింగ్ టు యూ ఆఫ్టర్ 10 minutes. 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. ఐ షల్ బి టాకింగ్ టు యూ, నేను నీతో 10 నిమిషాల తర్వాత మాట్లాడుతూ ఉంటాను. అంటే భవిష్యత్తు అనే ఒక టైం తీసుకొని ఆ టైంకి ఆ పని జరుగుతూ ఉంటుంది. ఇది షల్ బి అండ్ విల్ బి. షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ఎప్పుడు వాడతాము అంటే భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటుంది, అంటే ఆ పని గతంలో మొదలైంది, ప్రస్తుతం జరుగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా ఒక పీరియడ్ జరుగుతూ ఉంటుంది, ఒక సమయానికి జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్టర్ 1 hour. ఒక గంట తర్వాత కూడా నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను, అంటే ఒక పని గతంలో మొదలైంది, ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇంకొక గంట తర్వాత కూడా నేను బోధిస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ఎ వీక్. ఒక వారం తర్వాత నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. ఐ షల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ అన్ అవర్. ఒక గంట తర్వాత నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. ఐ షల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ఎ వీక్. ఒక వారం తర్వాత నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను, అంటే భవిష్యత్తు ఒక వారం అనే భవిష్యత్తు తీసుకొని ఆ సమయానికి ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వస్తే షల్ బి అండ్ విల్ బి.
షల్ హ్యావ్ బీన్ అంటే భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను. ఐ షల్ బీ నేను భవిష్యత్తులో చేస్తూ ఉంటాను. ఐ షల్ హ్యావ్ బీన్ నేను భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను. వీ షల్ బీ మేము భవిష్యత్తులో చేస్తూ ఉంటాం. వీ షల్ హ్యావ్ బీన్ మేము భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాం. యూ విల్ బీ నువ్వు భవిష్యత్తులో చేస్తూ ఉంటావు. యూ విల్ హ్యావ్ బీన్ నువ్వు భవిష్యత్తులో చేస్తూ ఉంటావు అంటే భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటావు. యూ విల్ హ్యావ్ బీన్ అంటే నువ్వు భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటావు. అలాగే దే విల్ బీ వారు భవిష్యత్తులో చేస్తూ ఉంటారు. దే విల్ హ్యావ్ బీన్ వాళ్ళు భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారు. హీ విల్ బీ అతను భవిష్యత్తులో చేస్తూ ఉంటాడు. హీ విల్ హ్యావ్ బీన్ అతను భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాడు. షీ విల్ బీ ఆమె భవిష్యత్తులో చేస్తూ ఉంటుంది. షీ విల్ హ్యావ్ బీన్ ఆమె భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటుంది. ఇట్ విల్ బీ అది భవిష్యత్తులో చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ బీన్ అది భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటుంది అని చెప్పాల్సి వస్తే షల్ బి విల్ బి భవిష్యత్తులో చేస్తూ ఉండే పనులు షల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉండే పనుల గురించి మాట్లాడుతుంది. సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ అర్థమైంది అనుకుంటా. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మన వాల్యూమ్ 3 పుస్తకంలో కూడా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఒకసారి చూస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్బ్ తీసుకొని అన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్టర్ 1 month ఆర్ నెక్స్ట్ మంత్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. ఐ షల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐ షల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్టర్ 1 month ఒక నెల తర్వాత, లేదా నెక్స్ట్ మంత్ ఐ షల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ మంత్ నేను వచ్చే నెలలో ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాను. మరో నెల కూడా నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పాల్సి వస్తే అంటే మరో నెల కూడా నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పాల్సి వస్తే షల్ హ్యావ్ బీన్ వాడాలి. ఎందుకు అంటే మరో నెల కూడా అంటే గతంలో పని మొదలైంది, ఇప్పుడు నేర్చుకుంటూ ఉండడం పని జరుగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా అంటే మరో నెల కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ వీక్ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. మీరు లాస్ట్ వీక్ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అంటే గత వారం అంతా మన ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా నేర్చుకుంటూ ఉన్నారు. మరో నెల కూడా నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పాల్సి వస్తే ఏం వాడాలి? షల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ వాడాలి. యు విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. యు విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ మంత్ టు మరో నెల కూడా, అండ్ ఆఫ్టర్ ఎ మంత్ ఒక నెల తర్వాత కూడా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఆర్ ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై ద ఇయర్ ఆఫ్ 2080 2080 సంవత్సరంలో కూడా ఇంగ్లీష్ బోధిస్తూనే ఉంటాను. అంటే ఇట్ కన్సిడరేషన్ ఇట్ టేక్స్ ద టైమ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ 2080 అంటే 2080 సంవత్సరం అనే టైం తీసుకుని ఆ టైంకి కూడా నేను బోధిస్తూనే ఉంటాను అని చెప్తున్నా. అంటే గతంలో స్టార్ట్ అయ్యింది నేను బోధించడం, ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఒక సమయానికి జరుగుతూనే ఉంది అని చెప్పాల్సి వస్తే షల్ బి విల్ బి భవిష్యత్తులో ఒక టైం, షల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటాను అంటే షల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ వాడాలి. సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ఇంకా మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ సెండ్ ఎ మెసేజ్ 8099932320 నంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు, ఎలా అర్థమైందా లేదా అర్థం కాలేదు అంటే ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు తీసుకొని కూడా ఆన్ ద స్క్రీన్ బోర్డ్ మీద కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరైనా బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా యూ కెన్ కామెంట్ ఇట్, మీరు కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. ఇలాంటి డౌట్ అడిగినందుకు లక్ష్మీపతి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అలాట్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో మీ ముందుంటాడు మీ శేఖర్ సార్. హ్యావ్ ఎ నైస్ టైమ్ టు ఆల్. బై బై అండ్ జై హింద్.